ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంబాల చెరువు నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు బైఠాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ కానివ్వమని, అవసరమైతే ఏ స్థాయిలోనైనా ఉద్యమానికి సిద్ధమన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రస్థాయిలో నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. రాజమండ్రి సిటీలో అయితే మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. సార్ చెప్పండి, గత ప్రభుత్వం అతి కష్టమైన 17 మెడికల్ కాలేజీలు కష్టపడి తీసుకొస్తే పేద, నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్య అందాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం గుత్తేదారులకు వారు అన్నులకు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. ఎలా దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ? ఇవాళ కరోనా మనము ప్రపంచం అంతా కూడా చూసింది. ఆ టైంలో కొన్ని లక్షల కోట్ల ప్రాణాలు ప్రపంచవ్యాప్తంగా కోల్పోతే ఆంధ్రప్రదేశ్లో కూడా మరి నిరుపేదలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సౌకర్యాలు కల్పించారు. మరి ఇవాళ వైద్యము ప్రతి నిరుపేదకి అందాలి అని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయం అండి. ఇవాళ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఈయన 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఏ ఒక్కరోజు కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఆలోచన కూడా చేయలేదు. మరి ఇవాళ జగనన్న తెచ్చిన మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేసి లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ఈయన దారాదత్తం చేస్తూ ఉన్నాడు. అంటే ఈయన బినామీ కంపెనీలకి ఈయన రాసిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ ప్రజా ఉద్యమమై ప్రజలందరితో కూడా కలిపి పోరాటం చేస్తాం. ఇదే తరహాలో గోవాలోను, ఉత్తరాఖండ్లోనూ చెరుకొక మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడానికి ఆ ప్రభుత్వాలు ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు, తిరగబడ్డారు. మళ్ళీ ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇవాళ 1-2 మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడానికి 66 సంవత్సరాల పాటు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతా ఉన్నారు. ఇదే రాజమండ్రి చూస్తే సెంట్రల్ జైలుకి ఎదురుగుండా 40 ఎకరాల భూమి ఉందండి. దానికి చేర్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఈ రెండు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారండి? అదే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే మరి లక్షల రూపాయలు ఫీజులు తీసుకోరా? మరి పేద ప్రజలకి వైద్యం ఎక్కడ దొరుకుతుంది? అదేవిధంగా పేద విద్యార్థులు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే నీట్ ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులు వస్తే వాళ్ళకి సీట్ వస్తుంది. అదే ప్రైవేట్ దాంట్లో అవకాశాలు తగ్గిపోతాయా లేదా? ఇవి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ఈయన బినామీ కంపెనీలకు ఇచ్చుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. ఇవాళ 1 కోటి సంతకాలు ప్రజలందరితోనూ కూడా సంతకాలు తీసుకుని గవర్నర్ గారిని జగనన్న నేతృత్వంలో కలుస్తాము. జగనన్నతో పాటు మేమందరం కూడా వెళ్ళి ఖచ్చితంగా ఇది ప్రైవేటైజేషన్ ఆపే వరకు ఈ ఉద్యమం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ప్రభుత్వాన్ని చేయనివ్వమని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే ఉద్యమాన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తామని మార్గాని భరత్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట, మా మాట ఒకే మాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ద్వేషం చంద్రబాబు ప్రజలపై చూపిస్తున్నారన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామన్నారు. సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను
రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే నిర్వహించాలి, ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ప్రజా ఉద్యమం పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా యొక్క నగిరి నియోజకవర్గ పరిధిలో వచ్చేటువంటి పుత్తూరు మండల కేంద్రం వద్ద నిరసన కార్యక్రమంలో తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు పాల్పంచుకున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున ఊహించని స్పందన ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం. ఏ విధంగా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచిని చూసి భరించలేక వాళ్ళు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో ఆ కోపాన్ని ప్రజల మీద చూపించడానికి ఈ 17 మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలతో సహా మొత్తం అన్ని పార్టీలు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. గత 2-3 నెలలుగా అనేక రూపాలలో దీని మీద పెద్ద ఉద్యమ స్వరూపంలో ఆందోళనలు జరుగుతున్నాయి. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో వేలాది మందితో ఈ ప్రజా సంఘాలన్నీ కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజున ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ రోజున నగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులైనటువంటి రోజా గారి నేతృత్వంలో వేలాది మంది తరలి వచ్చి చంద్రబాబు గారి కూటమి పాలన ఎంత ద్రోహబుద్ధితో నడుస్తున్నది, ఎలా వంచిస్తున్నది, మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి దాన్ని కూడా వ్యాపార రంగంగా మార్చేయాలన్నటువంటి ప్రభుత్వ కుట్రకు వ్యతిరేకంగా నగిరిలో ఈరోజు చేపట్టినటువంటి ఆందోళన దిగ్విజయమైంది. ఈరోజు అమరావతి పేరుతో లక్షల కోట్లు అప్పు చేస్తా ఉన్నారు. కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఇందులోనే చాలా స్పష్టంగా కనపడిపోతుంది. 5,000 కోట్లు వెచ్చిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఆ బృహత్తరమైనటువంటి వైద్య సేవను కంప్లీట్ చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా ఇంత మంచి పని, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి మంచినంతా కూడా తుడిచేయాలి. 5,000 కోట్లు ఖర్చు పెట్టడం అన్నది అతి తేలిక ప్రభుత్వానికి. ఉద్దేశపూర్వకంగానే పేద ప్రజలకు వైద్య విద్యను అందించకుండా ఉండాలనేటువంటి దుష్ట సంకల్పం చంద్రబాబు గారికి ఉండటం కారణంగానే ఈ ప్రైవేటీకరణ చేపట్టినారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయడాన్ని తాము ఒప్పుకునేది లేదు. పెద్ద ఎత్తున మండల స్థాయిలో కూడా రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అల్లైతో విజయమూర్తి, సాక్షి టీవీ, పుత్తూరు నుంచి. మా పోరు ప్రజా పోరు, మా బాట జగన్ బాట.